నమస్కారం. సో మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరన్నా ముద్రాస్ చేశారా? చేస్తే మీకేమన్నా బెనిఫిట్స్ వచ్చాయా? మాస్టర్స్ సార్ చెప్పిన ముద్రాస్ ముందు క్లాసుల్లో డౌట్స్ అడగడం జరిగింది. మీరు దానికి సారు ముద్రాస్ చెప్పడం జరిగిందనమాట. అవి మీరు ప్రాక్టీస్ చేశారా? చేస్తుంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది? సార్ చెప్పిన అసలు ఎంతమంది వచ్చారు ఇంతకుముందు క్లాస్ లో? చేతులు ఎత్తండి. ముందు క్లాస్ లో సార్ ఉన్నప్పుడు మీరందరూ హాజరయ్యారా? ఎస్. రవి శర్మ గారు ఎలా ఉన్నారు? రఘు శర్మ గారు సార్ చేశారా చెప్పిన ఏమన్నా? ఇది చేశాను సార్. వాయుముద్ర ఒకటి, ఇది ఒకటి. ఇది కనిపించట్లేదు సార్, కొద్దిగా పక్కకు పెట్టండి. చెయ్యి సైడ్ పెట్టండి. ఎట్లా ఉంది సార్? ఏమన్నా వచ్చాయా బెనిఫిట్స్? ఏమన్నా మార్పులు ఉన్నాయి? నాకు బెనిఫిట్స్ అయితే రాలేదు సార్. చేయండి సార్. మీకు ఇది కాదు, మీకు ఏం చెప్పాను నేను? ప్రాణముద్ర కూడా చెప్పినట్టున్నా కదా. ప్రాణముద్ర ఒకటి చెప్పారు, ఇది ముద్ర ఒకటి. వాయుముద్ర చెప్పారు. వాయుముద్ర ఒకటి, ఇది పృథ్వీ ముద్ర. చేయండి సార్, అది కంటిన్యూ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. రెండోది స్కెచ్ పెన్ తెచ్చాను సార్. ఇక్కడ బ్లాక్ వేసేసుకోండి. ఇక్కడ బ్లాక్, ఇక్కడ ఒక లైన్ బ్లాక్ పెట్టుకొని ఇటు రెండు పక్కల్లో ఒక బ్లాక్ లైన్ పెట్టుకోండి. అన్ని బ్లాక్ ఫస్ట్ బ్లాక్ తో స్టార్ట్ చేయండి. అది ఎక్కడెక్కడ అవసరం మళ్ళీ చూపించారు సార్? ఈ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్, ఇక్కడ మీరు చేయి పెట్టుకుంటే చిన్న డిప్రెషన్ లాగా వస్తుంది, గుంతలాగా, అక్కడ బ్లాక్ పెట్టుకోండి ఒక లైన్. బ్లాక్. ఓకే సార్. ఇక అంతే కదా సార్? మీరు చేయండి, టైం పడుతుంది మీకు. చేయండి. సుభాష్ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం అండి సార్. నరాలకి నొప్పులకి అని చెప్పారు కదా సార్, అది నేను చేసాను సార్. చాలా రిజల్ట్ కనిపిస్తుంది సార్ నాకు. సూపర్ అండి. కాకపోతే నేను 1 hour చేయలేకపోయాను సార్. 45 minutes, ½ hour అలా చేశాను. 1 hour చేయలేకపోయాను, టైం సరిపోవట్లేదు. పర్లేదండి, కానీ రిజల్ట్ మటుకు చాలా బాగుంటుంది. సూపర్. సో మీరు ఏంటంటే ఉన్న టైంలో ఒకవేళ అంతసేపు చేయకుండా కొద్దిసేపు అన్నా చేయండి, అట్లీస్ట్ కొద్దిగా రిజల్ట్ అన్నా వస్తుంది. అవును సార్, అందుకే కొద్దిగా ఎంత కుదిరితే అంతవరకు చేసేస్తున్నాను సార్. సార్ కొంచెం బీపీ మొన్న 140 ఉందని చెప్పారు సార్. హై బీపీ 140, 110 ఉందన్నారు సార్. కొంచెం ధ్యానం చేసుకున్నామా సరిపోతుంది, తగ్గుతుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నారు. కానీ ఏదైనా ముద్ర ఉంటే మనం రిజల్ట్ బాగుంటుంది కదా అని ఆలోచన. ఎంత ఉందండి ఇప్పుడు బీపీ? 140 ఉంది సార్. 140 ఉంది. అక్కడికి వచ్చారా మీరు పిరమిడ్ కి? కర్తాలు వచ్చాను సార్. కర్తాల్లో నేను ఒకటి ప్రాక్టీస్ చేయించాను, అకార ఉకార మకార నాదానుసంధానం అని. గుర్తుందా? లేదు సార్, గుర్తులేదు. సరే, మీకు అది వీడియో లింక్ పంపివ్వండి. స్ట్రెంత్ ఇదేనా మాక్సిమం? ఒక్కొక్కరు యాడ్ అయితే వస్తారు. అదే, ఎందుకంటే అందరు ఉన్నప్పుడు నేను అది మళ్ళీ చెప్తాను, నాదానుసంధానం. ఒకసారి మీరు చెప్పండి, ఒకవేళ అందరు వచ్చారంటే నాకు 15 minutes పడుతుంది. అది చేయండి. దాంతో పాటు మీరు సంజీవని ముద్ర చేయండి. 2 చేతుల్లో, ఇది వాయు ముద్ర, ఇది అపాన ముద్ర, 2 కలిపితే మీకు సంజీవని ముద్ర అంటాం దీన్ని. ఇది హార్ట్ కి మంచిది, మీకు బీపీకి మంచిది. ఏదైతే రీడింగ్ తగ్గాలని తలలో కూడా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది సార్. అది బీపీ ముద్ర చేయండి 6 రోజులు. ప్లస్ ఆకార ఉకార మకార సాధన చేయండి, నాదానుసంధానం అంటాం దాన్ని. సో ఈ సాధన 1 week చేయండి. మీకు ఏంటంటే మీరు అది ఈ ముద్ర చేశారంటేనే
మీకు మాక్సిమం కంట్రోల్లోకి వస్తుంది. లేదు అంటే నేను చెప్తాను. అదే రీసెంట్ గా అన్నారు సార్ బీపీ కూడా కంటిన్యూగా ఒక 1 month చెకప్ చేయించుకోమ్మా వీక్లీ వచ్చి దాని తర్వాత మెడిసిన్ చెప్తాము అని అన్నారు సార్. మీరు ఇది చెయ్యండి. మీరు అన్న 1 month టైంలో మీకు మళ్ళీ మెడిసిన్ మాక్సిమం స్టార్టింగ్ కాబట్టి ఈజీగా సెట్ అవుతుంది. కొంచెం మెడిసిన్ వాడి లాంగ్ టర్మ్ అయితే మనము కొంచెం కష్టపడాలి. స్లీప్ కరెక్ట్ ఇప్పుడే సార్ స్టార్టింగ్ నిద్ర స్లీపే కరెక్ట్ సార్ కొంచెం తక్కువ అవుతుంది. కొద్దిగా స్లీప్ నిద్ర తక్కువ ఉంటుంది సార్. మీరు ఏంటంటే నిద్ర కనీసం మీరు 10:10 లోపు పడుకోవాలి. మీరు అదే లేట్గా సార్ ఇంట్లో వాళ్ళు వచ్చేలోపే 12 అవుతుంది సార్. దానికి కష్టం అండి. 11 తర్వాత పడుకున్నారంటే కష్టం. 11 లోపలనే ప్లాన్ చేసుకోండి. 12 అవుతుంది సార్ అది. 10:30 అని చెప్పాను. మీరు కొద్దిగా మీ అలవాట్లు మార్చుకొని మీరు నేను చెప్పినవి చేస్తే మీకు ఏంటంటే మాక్సిమం మీకు వీటితోనే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే 12కి పడుకుంటున్నారు అంటే మీ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. అదే సార్ దాంతోనే తిప్పలు అవుతుంది సార్. ఆ ఎందుకంటే టైమింగ్ కరెక్ట్ ఉండట్లేదు. మళ్ళీ వాళ్ళకి పడుకుంటే కూడా 5:30 కల్లా లేయాల్సి వస్తుంది సార్. నాకు నిద్ర ఉండట్లేదు. ఆఫ్టర్నూన్ 1 hour పడుకున్నా కూడా సరిపోవట్లేదు సార్. మీరేంటి అంటే మీరు ఒక 5:30 గంటలే పడుకుంటున్నారు అంటే స్లీప్ సరిగ్గా లేకుంటే బీపీ ట్రిగర్ అవుతుంది. మీరు ఏం లేదు ఇంకా ఏంటిదంటే ఇంకా మీకు కరెక్ట్ చెప్పాలి అంటే ఒక 2 days కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే మొత్తం సెట్ అవుతుంది. జస్ట్ తినాలి పడుకోవాలి. ఆ ప్రొవిజన్ ఏమన్నా ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే నాకు తెలియదు నేను మీకు ఏంటంటే ఐడియా ఇస్తున్నాను. దాంట్లో మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు చూసుకొని చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎవరికైతే నిద్ర సరిగ్గా ఉండదో ఆటోమేటిక్ గా బీపీ రైజ్ అవుతుంది. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో వాళ్ళు మెడిసిన్ ఇచ్చే ముందు కూడా రికమెండ్ చేసేది రెస్ట్, స్లీప్. ఎవరైతే డీప్ స్లీప్కి వెళ్తారో ఎంత స్ట్రెస్ ఉన్నా ఏమున్నా కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వవు పెద్దగా. మీరు చూస్తారు కొంతమంది డైలీ 16 hours పని చేస్తారు, వెళ్తారు ఒక 6 to 7 hours మంచిగా డీప్ స్లీప్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ అదే సేమ్ యాక్టివ్నెస్ తో ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు, డీప్ స్లీప్ ఉండదు. అటువంటి వాళ్ళకి ఇబ్బంది. అంటే ఏంటంటే మీకు ఈ సైనోసాయిడల్ వేవ్ అని తెలుసా? ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ఇట్లా కిందికి వస్తుంది ఈ వేవ్స్. సో మనం ఎంత వర్క్ చేస్తాం అనేది, మనం ఎంత డీప్ రెస్ట్ లోకి వెళ్తాం అనే దాని ఐడియా. సో మనం ఎంత డీప్ రెస్ట్ దొరికితే నెక్స్ట్ డే మనం అంత పని చేయగలం. ఓకే, రెండు ఇంటర్ రిలేటెడ్. మీరేంటంటే వర్క్ చేస్తున్నారు, రెస్ట్ దొరకలేదు. సో మీరు ప్రాపర్ గా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోండి. కొద్దిగా ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. ఇదొక పద్ధతి. ప్లస్ మీకు నేను సంజీవని ముద్ర చెప్పాను కదా, ఏంటిది అది? ఇది టోటల్ మీరు ఇట్లా పెట్టుకోండి. ఇది ఒక పొద్దున 10 minutes చేస్తాను సార్. ఇది కూడా చేయండి, ఒక 15 minutes చేయండి. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇది మీకు ఇది బీపీకే కాదు, ఇది చాలా వాటికి పనిచేస్తుంది. నేను మీకు ఏం చెప్తాను అంటే ప్రతి ఒక్కరు ఈ ముద్ర చేయండి డైలీ. మీకు ఇష్యూ ఉన్నా లేకున్నా సంజీవని ముద్ర. సంజీవని ముద్ర, సంజీవని అంటేనే లైఫ్ గివర్. మనం ఏం చేస్తున్నాము అంటే ముద్రాస్ ఒక హెల్త్ ఇష్యూస్ కోసం వాడుతున్నాం కదా. సో మనం వీటికి ఇంకా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనం ఆ రకంగా మనం సాధనలో వీటిని వాడట్లేదు. జస్ట్ ఒక ముద్ర వేసుకొని కూర్చుంటున్నాం. దానివల్ల ఏంటిది, ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది, లేదా మీరు అన్నారు కొంచెం ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కొంచెం సెట్ అవుతాయి. సో మనం ఏంటంటే ఓన్లీ ఫిజికల్ బెనిఫిట్స్ కానీ ఇవి మాత్రమే నేర్చుకుంటున్నాం. దీనికి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం దాన్ని ఏంటంటే సాధనలా చేసినప్పుడు
సో అందుకని అన్ని దాంట్లో సంజీవని ముద్ర ఒక మంచి పవర్ఫుల్ ముద్ర. ఇది పేరులోనే ఉంది, అది లైఫ్ గివర్ సంజీవిని అంటే. సో అటువంటి ముద్ర కాబట్టి దీన్ని ప్రతిరోజు వేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఈ ముద్రాసనం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ముద్ర వేసుకోండి. స్లీప్ కొంచెం డీప్ స్లీప్ ఉండాలి కంపల్సరీ. కొంచెం అది ప్రికాషన్స్ తీసుకుంటే మీకు చాలా విత్ ఇన్ 1 వీక్ లో మీరు రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్, ప్రాబ్లమ్స్ ఇది అడగండి, దానికి సంబంధించిన ముద్రాస్ చెప్తాను నేను. ఇంకెవరు వచ్చారండి మొన్న అక్కడికి లాస్ట్ క్లాస్ లో వచ్చిన వాళ్ళు? అన్నపూర్ణ గారు హ్యాండర్స్ చేశారు. అన్నపూర్ణ గారు చెప్పండి. అన్నపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. వీడియో ఆన్ చేయండి. నా నోస్ బ్లాక్ Nose- అవుతుందని నేను అడిగినాను కదా మిమ్మల్ని ప్రశ్న ఇంతకు ముందు ఒకసారి క్లాస్ లో. అది ఇప్పుడు ఎక్కువ అవుతుంది, నాకు ఆ ముద్ర మర్చిపోయినాను. ఒకసారి చూపెట్టరా అండి మళ్ళీ? నోస్ బ్లాక్ అయింది. ఆ ఓకే. మీరు ఏం చెప్పిండ్రంటే ఎప్పటికీ చెవులలో కాటన్ పెట్టుకోవాలి, స్వీట్ ఎక్కువ తినొద్దని చెప్పిండ్రు ఆ రోజు. అవును, ముద్ర మర్చిపోయినాను. ముద్రనే ఇప్పుడు కాటన్ పెట్టుకుంటున్నారా? కాటన్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఎట్లా ఉంది? అంటే నైట్ కాగానే ఎక్కువ ఉంటుంది నాకు. డే టైంలో ఏం ప్రాబ్లం లేదు, నైట్ పడుకునేటప్పుడే నాకు ప్రాబ్లం ఎక్కువ. ఓకే, గుర్కేమన్నా ఉందా? గురక అంతేం లేదు, గురక అనైతే లేదు. ఓకే, మీకు నోస్ బ్లాకేజ్ ఉంది కాబట్టి ఒకసారి ముద్ర చేయండి. ఓకే, మీరు చేసి మళ్ళీ నాకు నెక్స్ట్ టైం అప్డేట్ చేయండి. ఓకేనండి, దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ పెడితే చాలా అండి ఆ ముద్ర? ఇదా 15 మినిట్స్? ఓకే, సరే. 15 మినిట్స్ సరిపోతుంది. ఓకే, ఓకే, సరేనండి. నెక్స్ట్ ముద్ర కరెక్ట్ గా నోట్ చేసుకోండి మేడం, అది మర్చిపోకుండా ప్రాక్టీస్. ఓకే, ఓకే. చేసి చెప్తే మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్ గా చెప్తాను మీకు. విపుల గారు మాట్లాడండి. విపుల గారు, సారీ వింధ్య గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సార్ తోటి మాట్లాడతాను. మాట్లాడండి. వింటున్నాను. అదే అండి, నాకు ఒక 1 మంత్ నుంచి సర్ది దగ్గు, ముక్కులు పట్టడు, ఫీవర్ వచ్చాడు. ఒక 40 డేస్ నుంచి సఫర్ అయినా అండి. తర్వాత అదే ఆయుర్వేదిక్ అంటే ఉట్టిగా ఇంట్లో గృహ చికిత్సలే చేసుకున్నా. అది తులసి కషాయం అవి తాగడము, కాఫ్ సిరప్ ఆయుర్వేదిక్ తెప్పించుకొని అయినా తగ్గలే. హాస్పిటల్ పోయినా, మళ్ళీ ఎక్స్రే తీసిన, అన్ని వేసిళ్ళు, మందులు ఇచ్చిళ్ళు. మళ్ళీ తగ్గినట్టే తగ్గింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే మళ్ళీ వేరే హాస్పిటల్ పోయినా, మళ్ళీ చూయించుకున్నా, ఆయన వేరే మందులు రాసిండు. వాటికి ఇప్పుడు తగ్గింది. ఎక్కడికైనా వెళ్తే మటుకు ఖచ్చితంగా దగ్గు, సర్ది, జ్వరం, అటాక్ అవుతుందండి. ఓకే, ఏమన్నారు? ఎందుకు వచ్చిందన్నారు? బ్రాంకైటిస్ ఉన్నది అన్నారు. ఓకే, ఆస్తమా. ఓకే, ఆస్తమా, బ్రాంకైటిస్. సరే. ఇప్పుడు ఒకటి, మనకు ఎప్పుడైనా ఏదన్నా అది జ్వరం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అది ఎందుకు వచ్చింది అనేది మనకు క్లారిటీ ఉండాలి. అది క్లారిటీ లేకుండా అన్డయాగ్నోస్డ్ డిసీజ్ అనేది ఎప్పుడు ఉండదు. సో ఏంటి అంటే ఎప్పుడన్నా అట్లా ఉన్నప్పుడు
మనకు రూట్ కాజ్ తెలియదు. అది 3 to 4 days లో తగ్గలేదు అంటే కంపల్సరీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అదే ఇది వెళ్ళినండి. ఇప్పుడు మీకుంది ఏంటంటే బ్రాంకియల్ అస్తమా. ఉమ్, సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా మీరు వెదర్‌కి ఎక్స్‌పోజ్ అయినా, చల్ల వెదర్‌కి కొంచెం స్మెల్స్ అట్లా వచ్చినా మీకు రీజన్స్ ఏదన్నా కానివ్వండి, మీకు ఇష్యూ ఉంటుంది. మీకు ఇప్పుడు దమ్ములాగా వస్తుందా? అదే దమ్ములాగా ఏమన్నా వస్తుంది వస్తుందా? కొంచెం, అంటే బాగా రాదు, కొద్దిగా హుహు. ఓకే. కొద్దిగా వస్తుంది. ఓకే. కాకపోతే దీంట్లో ఏమన్నా దగ్గు, విపరీతంగా దగ్గు వస్తుంది. కఫం ఉందా? ఆ కఫం ఏమన్నా ఉందా? కఫం ఉంది, ఉందండి. ఒక్కసారి మీరు కూర్చొని బ్రీతింగ్ చేయండి. నేను చెప్తాను. నాకు మీ బ్రీతింగ్ కనిపియాలి ఎట్లా చేస్తున్నారు. నేను రోజు సార్ మార్నింగ్ మీరు కెమెరా ఒక పెట్టి 20 minutes అనులోమ విలోమ చేస్తా. అహా! అది కాదు. మీరు ఫస్ట్ కెమెరా పెట్టి మీరు బ్రీతింగ్ ఎట్లా చేస్తున్నారో నాకు చూపియండి. మేడం ఇప్పుడంటే కూర్చొని చూపించండి సార్కి. ఓకే. మిగతా వాళ్ళు కూడా వీడియోస్ సౌండ్ ఆన్ తగ్గి చేసుకోండి. మీరు ఒకసారి కెమెరా కెమెరా పెట్టి మీరు పెట్టగలుగుతున్నారు ఎట్లా ఎట్లా? బ్రీతింగ్ చేస్తున్నారో నార్మల్ బ్రీతింగ్ ఒకసారి చూపియండి. నేను చెప్తాను. కెమెరా జస్ట్ ఎక్స్‌రే తీసారా వాళ్ళు? తీసారండి. ఒకసారి మేడంకి పంపియండి అది. లలిత మేడంకి. పంపిస్తా. హ్మ్. ఇప్పుడు పంపించమంటారా? రేపు పంపిస్తా. రేపు పంపివ్వండి. దాన్ని చూసి నేను కొన్ని అదే. ఎక్సర్‌సైజెస్ చెప్తాను. ఓకే. కొద్దిగా కిందికి పెట్టి చేయండి మీరు. జస్ట్ ఒక 3, 4 రౌండ్స్ చేయండి. నాకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకే. బ్రహ్మరాంబ గారు హ్యాండ్ చేశారు. మీరు చెప్పండి దాన్ని సెట్ చేసేవారు. ఏం సార్? మ్యూట్‌లో ఉన్నారండి మీరు. అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం బ్రహ్మరాంబ గారు అన్మ్యూట్ చేసుకోండి. క్రాంతి సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం మేడం. మాట్లాడండి. నమస్కారం అమ్మా చెప్పండి. నా కాళ్ళు నైట్ లో బాగా నరాల పోట్లు వస్తున్నాయి సార్. అంటే ఏమన్నా మండుతున్నాయా? నొప్పి వస్తుందా? సురుకు సురుకు అన్నట్టు పోటు వస్తుంది. ముద్ర ఏమన్నా చెప్తారమ్మా? ఆ ముద్ర నేను చెప్తాను. సరే. మీకు డయాబెటీస్ ఏమైనా ఉందా? షుగర్ ఉందండి. షుగర్ ఉందా? ఆ, పోట్లు అంటే జస్ట్ ఇట్లా పొడవడమేనా? అక్కడ ఏమన్నా మంటల్లాగా ఉంది? లేదు, సురుకు సురుకు అని పొడిసినట్టుగా ఉంటుంది. ఓకే. ఓన్లీ అంటే డయాబెటిక్ వాళ్ళకి కూడా అట్లా వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్తి మందులు వాడుతున్నానండి. వాడుతున్నారా? మీరు ఏం చేయండి అంటే ఈ ముద్ర వేసుకోండి. ఇది వేసుకోవచ్చు లేదా సంజీవని ముద్ర వేసుకోవచ్చు. బాగా పనిచేస్తుంది. ఇదా అండి? ఇది గోమందు. అపాన ముద్ర అంటారు దీన్ని. డాన్స్ లో దీంట్లో వేరే పేరు ఉంది దీనికి. ఈ ముద్ర వేసుకోండి. ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా ఎప్పుడు పెట్టద్దు ముద్ర. ఇలా పెట్టాలా? ఇది ఎప్పుడు మన థైస్ మీద ఉండాలి. ఇది 15 నుంచి 20 నిమిషాలు వేసుకోండి. ఓకే. కొద్దిగా ఓకే. మీకు వెరికోస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఏంటండి? వెరికోస్ వెయిన్స్ అంటే ఇట్లా నరాలు బయటకు వచ్చి పచ్చగా అవుతాయి కదా? లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. లోపల నుంచి ఇలా పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది చేయండి. కొద్దిగా ఏంటంటే మీరు ఈ యోగాసనాలు ఇవి కొద్దిగా చేయండి రోజు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సరే మీరు చేయండి. మీకు నెల 2 నెలల్లో కొంచెం తేడా కనిపిస్తుంది. సరే సార్. ఓకేనా? ఓకే సార్. క్రాంతి గారు అన్మ్యూట్ చేసుకోండి.
ఆ, మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ 3 వీక్స్ బ్యాక్ నేను ఇది అడిగాను సార్. ఇది వెన్ను నొప్పి, మోకాలు నొప్పులు అడిగాను. అప్పుడు మీరు నాకు ముద్రలు యాక్చువల్గా 4 వీక్స్ అయింది. అప్పుడు లాస్ట్ మీరు దసరా అప్పుడు కూడా వచ్చిన కదా, అప్పుడు నేను కొంచెం చేసుకుంటూ ఉన్నాను. ముద్రలతో పాటు నాకు వేరే చేశాను. ఇప్పుడు నాకు అసలు ఏమి లేదు సార్. వెన్ను నొప్పి తగ్గిపోయింది, మోకాలు నొప్పి తగ్గిపోయింది. జస్ట్ చెప్దామని అన్మ్యూట్ చేసుకున్నాను అంతే. నేను లాస్ట్ మీతో మాట్లాడినప్పుడు నేను ఇట్లా 2 మినిట్స్ కూడా కూర్చోలేక బెడ్ మీద పడుకొని మాట్లాడిన లాస్ట్ టైం. నాకు ఇప్పుడు ఏమి లేదు సార్. నాకు 95% వరకు తగ్గిపోయింది నాకు. రెండు ఉన్నాయి నాకు. వెన్ను నొప్పి ఉండింది, వెన్ను నొప్పి ప్లస్ మోకాలు నొప్పి అయితే అసలు మోకాళ్ళు ఒక కిరికిన సౌండ్ వస్తుంది కదా సార్. నేను చాలా బాధపడేది. నాకు రెండు ఒకేసారి ముద్రలతో పాటు ఇంకేమైనా చేశారా? ముద్రలతో పాటు ఇంకొకటి చేశాను సార్. అది అంటే ఈ క్లాస్ లో సంబంధించింది కాదు, అది వేరే వాళ్ళ గురించి చేసుకున్నాను సార్. నాకు ముద్రలతో పాటు చేసినప్పుడు నాకు ఫస్ట్ డే నాకు 30 to 40% నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్. దాన్ని కంటిన్యూ చేస్తూ నేను మళ్ళీ వేరే చేసుకున్నాను నేను. నాకు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది సార్. మోకాలు నొప్పి అసలు లేదు, వెన్ను నొప్పి కూడా 95% తగ్గిపోయింది. నేను ఇంతకుముందు ఒక 5 minutes కూడా నేను సపోర్ట్ లేకుండా కూర్చునే లేకపోయేది. ఇప్పుడు నాకు ఏం సపోర్ట్ లేదు. నేను బైక్ మీద వెళ్తుంటే ఇంతకుముందు అసలు బైక్ కొనడానికి భయం వేసేది. ఇప్పుడు బైక్ మీద 2 hours అయినా వెళ్తున్నాను, అట్లాగే వెళ్తున్నాను సార్ నేను. సూపర్ అండి. చాలా థ్యాంక్స్ సార్. చూడండి, ఇప్పుడు ఏంటి అంటే ముద్రలు మనం ఎప్పుడైతే డెడికేటెడ్ గా చేస్తామో డెఫినెట్ గా రిజల్ట్ ఉంటాయి. కొంతమందికి ముందు వస్తాయి, కొంతమందికి వెనుకకు వస్తాయి. కానీ డెఫినెట్ గా మనం ముద్ర చేసేటప్పుడు మనకు ఎంతో కొంత రిజల్ట్ అయితే వస్తుంది. దాంతో పాటు ఇంకేంటంటే కొద్దిగా యోగాసనాలు చేయడము, ఈ ప్రాణాయామ చేయడము, ఇవి చేసినప్పుడు ఇంకా ఈ ముద్రల యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇవన్నీ చేసుకుని తర్వాత ఎప్పుడైతే మెడిటేషన్ లో కూర్చుంటారో, లాస్ట్ టైం అక్కడ నాదానుసంధానం చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మీరు చేసేది ఒక గొప్ప పని. మెడిటేషన్ అనేది మీకు దాంట్లో మీకు ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో శక్తి అది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్ గా యూస్ చేసుకునే కేపబిలిటీస్ మనకు ఉండాలి. సో దానికోసం మీరు బాడీ ప్రిపేర్ చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చేయండి, ముద్రలు కానీ, ప్రాణాయామ కానీ, యోగాసనాలు కానీ. సింపుల్ మొన్న అక్కడ వచ్చారు మనకు 110 years గురూజీ వచ్చారు, హిమాలయన్. ఈవెన్ ఏంటంటే వారు ఆ వయసులో మనకంటే చాలా చురుగ్గా ఉన్నారు. అంటే ఇదేంటి అంటే మన రోల్ మోడల్స్ అనేది అక్కడ ఉన్నారు మనకి హిమాలయాల్లో. వారిని మనం ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఆ యోగా చేయడం వల్ల మన శరీరం ఎట్లా తయారవుతుంది అనేది వారొక ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ లివింగ్ ఎగ్జాంపుల్. మనకు ఆసనాలు చేసినా, ప్రాణాయామ చేసినా, ముద్రలు చేసినా, ధ్యానం చేసినా ఇవన్నీ కూడా యోగాలో ఒక భాగం. సో ఎప్పుడైతే మీరు ఆ డెడికేషన్ తో చేస్తారో డెఫినెట్ గా ఏంటి అంటే అందరూ కూడా యోగిక్ బాడీస్ అనేవి అవుతాయి. సో వాళ్ళని మనం రోల్ మోడల్ గా తీసుకొని మనం ఎఫర్ట్స్ పెట్టాలి యోగా చేయడానికి కానీ, ప్రాణాయామాలు కానీ, ముద్రలు కానీ. అన్నిటికంటే మీకు అద్భుతమైంది ధ్యానం, అదొక వెపన్. ఇప్పుడు మనకు దగ్గర ఒక చిన్న వెపన్ ఉంది, నాకు ధైర్యం ఉంటుంది. అదే పెద్ద AK-47 లాంటి వెపన్స్ ఉంటాయి. సో ఏంటంటే దానికంటే 1000 రెట్లు పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబు లాంటి వెపన్ మీకు ధ్యానం అనేది. సో దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే బాడీలో రోగం అనేదే ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే మీరు డెడికేటెడ్ గా చేసుకోవాలి. ఇప్పుడు చూసారు మీరే, మనకి ఏంటిది ఈరోజు ఇద్దరు మంచి టెస్టిమోనియల్స్ ఇచ్చారు, వాళ్ళకున్న ఇష్యూస్ చాలా వరకు బెటర్ అయ్యాయని. చూడండి, ఒక 4 minutes కూర్చోలేని సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ 99%, 95% తగ్గింది అంటే ఎంత? 3 to 4 weeks స్పాన్. అది డిపెండ్ అవుతుందండి. ఒకళ్ళకి వారం రోజులే రావచ్చు, ఒకళ్ళకి నెల పట్టొచ్చు, ఇంకొకరికి 2 నెలలు పట్టొచ్చు. కానీ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది ఇంపార్టెంట్.
డెడికేటెడ్ గా ముద్రాస్ చేయండి. ఈరోజు ఇద్దరు చెప్పారు, రేపు 10 మంది చెప్తారు మాకు ఇట్లా బెనిఫిట్ అయింది అని. ఒకవేళ బెనిఫిట్ రావట్లేదు అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. ఎందుకంటే ఇవి నేను చెప్పిన మాటలు కాదు. ఈ ముద్రాలు ఎందరో యోగులు వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఈ ముద్ర వేయడం వల్ల ఈ బెనిఫిట్ వస్తుందని వాళ్ళు చెప్పారు. సో మీరేంటి అంటే ఒక నమ్మకంతోని, ఒక ఫెయిత్ తోని మీరు ఈ ముద్రాస్ చేయండి. అప్పుడు ఇంకా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. క్రాంతి గారు మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి అక్కడ ఏవైతే మజిల్స్ ఉన్నాయో వాటిని కొద్దిగా యోగాసనాల ద్వారా స్ట్రెంథన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు బైక్ నడిపినప్పుడు ఎప్పుడైతే అక్కడ మనకు అనీవెన్ ఉంటుంది రోడ్డు, ఆ బైక్ కి స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మనకు స్పీడ్ బ్రేకర్ దగ్గర వెళ్ళినప్పుడు దానికి షాక్స్ ఉంటాయి బండికి. ఒకవేళ బండి షాక్స్ కనుక పనిచేయలేదు అంటే అది మన స్పైన్ లో ఉన్న షాక్స్ డిస్క్ల మీద ప్రెషర్ పడుతుంది. సో అందుకని అట్లా వెళ్ళినప్పుడు నిదానంగా వెళ్ళండి. ఈ ఆసనాలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఇప్పుడు మీకు ఇబ్బంది తగ్గింది. మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే అక్కడ మొత్తం దాన్ని స్ట్రెంథన్ చేయాలి. కొద్దిగా ఈ ఆసనాలు వీటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. షూర్ సార్, ఇది కంటిన్యూ చేసుకుంటారు. ఆ ముద్ర కంటిన్యూ చేసుకుంటాం. అది పృథ్వీ ముద్ర, ఇక్కడ ఆకాశ ముద్ర, అది కంటిన్యూ చేసుకుంటాం. అది కొద్ది రోజుల తర్వాత మీరు మానేయచ్చు. ఎందుకంటే ప్రాబ్లం అయిపోయింది కదా, ఇంకో 10-15 days మానేసేయండి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అనుకున్నప్పుడు వేయండి. అది రెగ్యులర్ గా వేయాల్సిన అవసరం లేదు. అందుకని మీరు ఆసనాలు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. 6-7 months నుంచి ఇలా బాధపడుతున్నాను సార్. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను ముద్ర మీకు థ్యాంక్స్ మేడం. వెళ్తాయి మేడం, మీరు ఆ రోజు క్లాస్ లో పిలవకపోతే నేను చెప్పను. 6 నెలల నుంచి సార్ తను హోస్ట్ గా బాగా యాక్టివ్ ఉండేవారు. ఎప్పుడు అసలు క్లాస్ కు రావడం లేదు. అంటే బాగలేదు. మీరు నాకు చెప్పారు హోస్ట్ అని, వీరి గురించేనా? పాపం బాగా చేసేవారు సార్. క్లాసులు కూడా ఇచ్చారు మాకు, 2-3 క్లాసులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా లేదు. ఏమైంది అని ఏని కాల్ చేస్తే లేదు నాకు ఒక్కటే ఫీవర్ మేడం, ప్రతి నెల కంటిన్యూగా ఫీవర్ వస్తూనే ఉంది, బాగా వీక్ అయిపోయా నేను అనేసి చెప్పారన్నమాట. మాకు కూడా బాగుంది కదా, రికవర్ అవ్వాలి, బాగుండాలి, యాక్టివ్గా ఉన్న వాళ్ళు మంచిగా రావాలి అని అనిపిస్తుంది. మేడం చెప్పారండి మీ గురించి. డెఫినెట్ గా ఇప్పుడు వీక్నెస్ ఎట్లా ఉంది? వీక్నెస్ ఏమన్నా ఉందా? లేదు సార్, అది కూడా ఆల్మోస్ట్ తగ్గించుకుంటూ వస్తున్నాను. నేను యాక్చువల్ గా ఇవి కొన్ని జ్యూసెస్ తాగుతాను సార్. అవి నాకు ఎప్పటి నుంచి అలవాటు. అవి తాగుతూ తగ్గించుకుంటూ వస్తున్నాను. ఆది ముద్ర చేయండి. ఓకే సార్. ప్రాణముద్ర ఫాలోడ్ బై ప్రాణముద్ర. దీంట్లో డీప్ బ్రీతింగ్ చేయండి 5 minutes 10 minutes. ఓకే ఓకే. ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. రాసుకోండి. రాసుకున్నాను సార్. ఆది ముద్రలో డీప్ బ్రీతింగ్, ప్రాణముద్రలో డీప్ బ్రీతింగ్ ఎవరైనా చేయొచ్చు ఎనర్జీ కోసం. ఇన్స్టెంట్ ఎనర్జీకి మీరు ఆది ముద్రలో ఒక 5 minutes బ్రీతింగ్ చేశారంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఓకే సార్. ఇవి చేయండి సార్, మళ్ళీ మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అట్లా అయిపోతారు. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా. ఇంకేమైనా డౌట్ ఉందో ఒక డౌట్ తీసుకుందాం. సార్ ఇంకా మామూలు క్లాస్ అయితే తీసేసుకోవచ్చు మరి, ఇంకా జనము ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. ఎందుకు అంటే మనకు ఎంత చేసినా కానీ మైండ్ కల్చరింగ్ లేదనుకోండి చాలా ఇబ్బంది. ఇది చేసి ఈరోజు మనం ఒక ప్రాణాయామ చూద్దాం. ఓకేనా? ఒక ముద్ర, అది కూడా ముద్రకు సంబంధించిన ప్రాణాయామమే. ఇప్పుడు జాగ్రత్త వినండి నేను చెప్పేది, మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. మీరేం చేస్తారంటే మీకు ఒక కప్పులో మీరు కాఫీ తాగుతున్నారు, కాఫీ కప్ మీ చేతిలో ఉంది. సడన్ గా ఎవరో వచ్చేసి ఇట్లా మిమ్మల్ని డాష్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? కప్పు నిండా కాఫీ ఉంది, పడిపోతుంది సార్. ఏం పడిపోతుంది? కాఫీ ఒలికిపోతుంది. ఎందుకు?
సో రాపిడ్ అక్కడ ఒక అంటే ఒక ఫోర్స్ అనేది అప్లై అయ్యింది దాని మీద. ఓకే, ఎవరో వచ్చి మీకు ఇట్లా గుద్దడం జరిగింది, మీరు మీ చేతిలో ఉన్న కప్పులో ఉన్న కాఫీ పడిపోయింది. పోనీ అదే కప్పులో టీ ఉంటే ఏదైనా ఒకటే కదా సార్. ఎట్లా అవుతుంది? అదే సపోజ్ టీ ఉంటే ఏం జరుగుతుంది? టీ పడిపోతుంది, అంతేనా? పోనీ అదే కప్పులో పాలు ఉంటే పాలు పాలు పడిపోతాయి. పాలు పడిపోతాయి. అక్కడ ఒక ఉన్న కప్పు మీద ఒక ప్రెజర్ అనేది పడింది. ఓకే, అంటే ఇప్పుడు కప్పులో ఏముందో అదే బయటపడుతుంది, ఆ, అవునా? ఉమ్. అట్లానే ఎప్పుడైతే ఈ మనిషిలాగా మన నుంచి గుద్దుతారో, ఈ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మనని షేక్ చేస్తాయో, ఈ మనిషి వచ్చి ఏం చేశాడు, మనను టచ్ చేయగానే మనం షేక్ అయిపోయాం. షేక్ అయినప్పుడు ఆ కప్పులో ఏది ఉందో అది బయటపడింది, అవునా? సో అట్లానే ఈ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, ఈ బయటి ప్రపంచం ఎప్పుడైతే మనని షేక్ చేస్తుందో అప్పుడు ఆ కప్ అంటే మనలో ఏముంటుందో అదే బయటపడుతుంది కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో షేక్ అయినప్పుడు కొంతమందికి కోపాలు వస్తాయి. సో ఆ కప్పులో ఏముంది? కాఫీ ఉంటే ఒలికిపోయిందంటే ఇంకా దానంత కోపం వేరే ఉండదు. అదే కదా. పోనీ కొంతమందికి ఏంటిది ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, కొంతమందికి బాధ వేస్తుంది. అదే కొంతమంది ఏం లేదు, సైలెంట్ గానే ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మనలాగా ధ్యానం చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ మిమ్మల్ని షేక్ చేస్తుందో అప్పుడు మీ లోపల ఏది ఉంటే అదే బయటికి వస్తుంది. సో కోపం వచ్చిందంటే మీ లోపల కోపం ఉన్నట్టు. అందుకని మన లోపల ఎన్వైరన్మెంట్ ని మనం ఎంత ప్రశాంతంగా పెట్టుకుంటే మనకు అంత యూజ్, అంత బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నా ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ నా? మన లోపల ఉండేది. సో మనం ఏమంటాం, అతను తగిలించడం వల్ల ఇది పడిపోయింది, దానికి కారణం నువ్వే. ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం? అవతల వ్యక్తిని. కానీ రీజన్ ఏంటిది? ఎవరు ప్రాబ్లం? తప్పు ఏంటి అని తెలుసుకోకపోవడం. నిన్న రాత్రి కరెంట్ పోయింది, లేకుంటే ఈ రోజు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. నిన్న పోయింది, రోజు ఏం జరిగింది? నేను యాక్చువల్ గా మొత్తం అంతా బాగానే చదివాను, అంతా బాగానే చేశాను, కానీ లాస్ట్ మూమెంట్ లో నేను వచ్చేటప్పుడు డోర్ దగ్గర నుంచి ఎవరో ఇట్లా వెళ్ళారు, నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయింది. వింటూ ఉంటారా ఇటువంటివన్నీ రీజన్స్? కానీ ఎప్పుడైతే మీరు ఆ ట్రూ సెల్ఫ్ ను అర్థం చేసుకుంటారో మీరు చేసే ప్రతి దానికి మీరే కారణం. మీకు కోపం వస్తుంది అంటే కోపం మీ లోపల ఉన్నట్టు. ఇప్పుడు ఆ కప్పు ఎంటీగా ఉంది, అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరగదు కదా. ఏదైనా పడుతుందా కింద? సో మనం కూడా ఏంటంటే ఎంటీ కప్ లాగా ఉండాలి. అప్పుడు ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి మనకు సునామీ వచ్చినా, ఎర్త్క్వేక్ వచ్చినా, ఏం జరిగినా కూడా మనం షేక్ అవ్వం. ఇది మనం నేర్చుకోవాల్సింది. లేకుండా మీరు ఎంత యోగా చేసినా, ఎన్ని ముద్రలు వేసినా, 100 ముద్రలు వేసినా, 100 ప్రాణాయామాలు చేసినా, రోజుకు 10 గంటలు మీరు ఏంటిది ధ్యానం చేసినా ఉపయోగం ఏముండదు. ఏముంది? ఏంటిది చెప్తారు కొంతమంది, నేను 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి యోగా చెప్తున్నాను, ధ్యానం చేస్తున్నానని. ఏదో పొరపాటున కాలు తగులుతుంది, అప్పుడు ఏం జరుగుతుంది? కోపం ఇంత హైట్ లో లేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎప్పుడైనా సరే ఆ కప్పుని మీరు ఎంటీగా పెట్టుకోండి, సో అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది. కృష్ణకుమారి గారు ఏమైనా డౌట్ ఉందా? ఎందుకంటే మీరు టైంకి రావాలి, అందరూ వస్తే ఏంటంటే మాకు చెప్పడానికి స్కోప్ ఉంటుంది. కృష్ణకుమారి గారు నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఎంపీ సార్ నమస్తే.
నమస్కారం అండి, చెప్పండి. మనం ఎంటీగానే ఉంటాము, ఆడు రెచ్చగొడతా ఉంటారు, అప్పుడు ఏం చేయాలి సార్? అదే చెప్తున్నాను నేను. వాళ్ళు రెచ్చగొట్టినా మన కప్పులో కాఫీ ఉంటేనే పడుతుంది, కాఫీ లేనప్పుడు పడదు. సరే, ఇప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను. నా చేతిలో ఒక సూట్ కేసు ఉందండి. దాంట్లో 50 లక్షలు ఉన్నాయి. నేను మీకు ఇస్తున్నాను, మీరు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆ సూట్ కేసు నా దగ్గర ఉన్నట్ట, మీ దగ్గర ఉన్నట్ట? మీ దగ్గరే ఉంది. నా దగ్గరే ఉంది కదా. మీరు తీసుకుంటే అది మీద అవుతుంది. సో మీరేం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం అవసరం లేదు, వాళ్ళ చేతిలో పట్టుకుంది కూడా మీరు గుంజుకుంటున్నారు. వాళ్ళు ఎవరినో అన్నా కానీ ఆ నన్నే అన్నదని చెప్పేసి మీరు ఇంకా ఎక్సైట్ అవుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని మాట అంటే అది నిజమవుతుందా? ఇప్పుడు చెప్పండి కృష్ణకుమారి గారు, రెచ్చగొడుతున్నారా, మీరు రెచ్చిపోతున్నారా? సూట్ కేస్ వాళ్ళ చేతిలో ఉందా, మీ చేతిలో ఉందా? మన చేతిలోనే ఉందండి. అంటే మనం రియాక్ట్ అవ్వకూడదు అంటారు, అంతే కదా మీరు? ఇంకా ఏదన్నా రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. రియాక్ట్ అవ్వని పొజిషన్ కి మనం వెళ్ళాలి అంటున్నాను. ఓకే. అంటే ఏంటిది అంటే, మీరు ఎక్కడున్నారు అంటే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు, మీకు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఏం జరుగుతుందో తెలియదు. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు, కింద అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలి అంటే, మనం ఏదో చిన్నప్పుడు 2+2 అంటే ఏం చేసేవాళ్ళం, 1 2 3 4 ఇట్లా కౌంట్ చేసేవాళ్ళం కదా. సిక్స్త్ క్లాస్కి వచ్చినాక 2+2 అంటే ఏం చేస్తారు, 4. ఇంకా ఇంకొంచెం పెద్దగా వచ్చాక మీరు 2+2 అంటే 4 వచ్చేస్తుంది ఆన్సర్. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నా, ఇప్పుడు అదే మనం ఒక డిగ్రీ వాళ్ళని అడిగితే ఏమంటారు వాళ్ళు, ఇంత సిల్లీ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు అంటారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, మనము క్వశ్చన్ సేమ్, పర్సన్ సేమ్, కానీ టైం వల్ల ఏం జరిగింది, మనకు ఆ మెచ్యూరిటీ అనేది వచ్చింది. సో అట్లానే మనకేంటంటే, ఎప్పుడైతే మనకు ఈ శాస్త్రాలు కరెక్ట్ గా అర్థమవుతాయో, దాన్ని కరెక్ట్ గా మనం డైజెస్ట్ చేసుకుంటామో, అప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా మనం తీసుకోం. నేను చెప్పేది అది. ఇప్పుడు లేదు, మీరు ఏమవుతుంది అంటే, ఈ మనం చేసేవన్నీ కూడా అవి ఏంటిదంటే, ఒక మొక్కకు నీళ్లు పోయడం లాంటిది. మొక్కకు నీళ్లు పోస్తే తులసి మొక్క త్వరగా పెరుగుతుందా, కలుపు మొక్క త్వరగా పెరుగుతుందా? కలుపు మొక్క పెరుగుతుంది తొందరగా. మన దాంట్లో కోపము, ఇవన్నీ ఈర్ష, ఇవన్నీ పెట్టుకొని మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది లాస్ట్ కి? అందుకే ఈ మైండ్ కల్చరింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. మనకు వచ్చే రోగాలన్నీ కూడా సైకోసోమాటిక్, ఆది వ్యాధి అంటాం దీన్ని. యోగ వశిష్టంలో చెప్పారు, మన మైండ్ లో స్టార్ట్ అయ్యి ఫిజికల్ బాడీలోకి వస్తాయి. దీన్ని ఇక్కడే మైండ్ లోనే ఆపేసేయండి. ఎట్లా ఉంటారంటే, ఫలానా అతను నన్ను ఈ మాట అన్నాడు, ఏమన్నాడో తెలియదు. సరే, ఎప్పుడు అన్నాడు అంటే 10 సంవత్సరాల కింద. అన్నోళ్ళు మర్చిపోతారు, విన్నోళ్ళు మర్చిపోతారు, మీరు మాత్రం గుర్తు పెట్టుకుంటారు. ఓకే, సో అవి వదిలేసి శాంత స్థితికి రండి. సతీష్ గారు ఏమో అన్నారు, అర్థం అవ్వలేదు మెసేజ్. ఐటమ్స్ డ్యామేజ్ చేస్తే ఎవరు చేస్తారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు, సరే మీరు ఇప్పుడు అన్నారు కదా మాట అంటే, మనం తీసుకుంటే మనకు కోపం రాదు, తీసుకుంటే కోపం వస్తుంది, తీసుకోకపోతే కోపం రాదు అన్నారు కదా సార్. అలాగే ఇప్పుడు మనకు పడని వాళ్ళు మన ఏదైనా ఐటెం డ్యామేజ్ చేయడం, అది వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉందండి. మనం ఏం చేయలేక ఐటమ్స్ డ్యామేజ్ చేస్తున్నారు. మనము దానికి రియాక్ట్ అవుతే మన మైండ్ సెట్ మనము ఆ స్థాయిలోనే ఉన్న వాళ్ళం అవుతాము. నేను అన్నది ఏంటి అంటే, అన్నా కానీ ఆ స్థాయిలో మనం ఉండకూడదు, పెద్ద స్థాయిలో ఉండాలి. సో మనకు ఎప్పుడైతే యోగా అంటే ఏంటి అంటే, యానిమల్ నేచర్ నుంచి హ్యూమన్ నేచర్ కి మారడం జర్నీ, హ్యూమన్ నేచర్ నుంచి గాడ్ నేచర్.
ఇది మన జర్నీ. అంటే ఇవి జర్నీ అంటే ఏంటిదంటే క్వాలిటీస్. ఇప్పుడు ఏంటిది కోపము, తిట్టడం ఇవన్నీ యానిమల్ నేచర్. హ్యూమన్ నేచర్ ఏంటిది లవ్, కేరింగ్. అదే గాడ్ నేచర్. సో ఆ క్వాలిటీస్ మనలో మనం తెచ్చుకోవడం. మీకు ఏంటంటే ఒక సాధన చేసిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏంటంటే పట్టించుకోరు. సో ఆ స్థాయికి మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఒక ప్రాక్టీస్ చేద్దాము. ఈరోజు మనం చేయబోయేది షణ్ముఖి ముద్ర. సో దీన్ని మనం ప్రాపర్ గా అయితే దీన్ని ఇట్లా చేస్తారండి. ఓకే, ఇది షణ్ముఖి ముద్ర. కానీ మనం ఏంటంటే దీంట్లో 7 ద్వారాలను మూసేస్తున్నాం. ఇది మనోముద్రలో ఒకటి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం అలా చేయకుండా దీన్ని సింపులెస్ట్ వర్షన్ లో చేస్తాం. బేసిక్ లెవెల్లో ఇది ఉంది కదా, బొటన వేలు చెవులో ఇక్కడ చిన్నది ఉంది కదా, దీంతో మూసేసేయండి. తర్వాత ఈ 4 ఫింగర్స్ తోని కళ్ళు మూసేసేయండి. టంగ్ పైన టచ్ చేయండి, టీత్ పైన సాఫ్ట్ ప్యాలెట్ లో. ఓకే, ఈ పొజిషన్ లో మీరు నోరు మూయాలి. దీర్ఘ శ్వాస తీసుకొని, ఆ రోజు నేర్పించాను కదా పొట్టలో గాలి తీసుకోమని, అందరు వీడియోస్ ఆన్ చేయాలి. తప్పు చేస్తే నేను చెప్తాను. దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు ఇది యాక్చువల్ గా ఫిమేల్ హనీబీ సౌండ్ అంటాం, నకారం అంటాం దీన్ని. కానీ ప్రస్తుతానికి ఏంటంటే మనం మకారమే చేస్తున్నాం. ఈ విధంగా ఒక 5 సార్లు చేయండి. ఐదు సార్లు చేయండి అందరూ. మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకొని చేయండి. ఏమైనా తప్పు చేస్తుంటే సార్ చెప్తారు. చేయండి, నేను చూస్తున్నాను అందరినీ. కళ్ళ మీద ఫింగర్స్ టచ్ అవ్వద్దు, జస్ట్ సపోర్ట్ ఇవ్వాలి. నాకు అందరూ నెక్స్ట్ క్లాస్ లో 9 అంటే 8:58కి అందరు ప్రెసెంట్ అవ్వాలి. అవుతే మనం 9:02కి క్లాస్ స్టార్ట్ చేద్దాము. నేను మీకు నాదానుసంధానం నేను చెప్తా అన్నాను, అది చెప్తాను కంపల్సరీ. కానీ నాకు 9 o'clock అందరూ ప్రెసెంట్ ఉండాలి. ఫైవ్ టైమ్స్ చేయండి. అయిపోయిన తర్వాత మెల్లిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని అరచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. మైండ్ రిలాక్స్ అయిందా? ఎంత నిదానంగా చేస్తే మీకు అంత బెటర్. ఇది ఎవరికైతే నిద్ర పట్టదో మీరు ఏం చేయండి అంటే ఇనిషియల్ గా పడుకునే ముందు చేయకండి, కొద్దిగా ఎక్కువ సౌండ్ చేస్తే యాక్టివ్ అవుతారు. అందుకని చెప్పి ఏం చేయండి అంటే నార్మల్ గా ఈవినింగ్ టైంలో చేయండి లేదా మార్నింగ్ టైంలో చేయండి. మీరు 5 times తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా 21 times వరకు వెళ్ళచ్చు. ఇది ఈ ప్రాక్టీస్ చేయండి 1 week కూడా. 5 times చేయండి, 7 చేయండి, 9 చేయండి, 11 కంటే ఎక్కువైతే చేయకండి ఈ 1 week. ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ చేశారు అంటే మీకు ఆ సౌండ్ మళ్ళీ మీకు వినిపించడము స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని నిదానంగా చేయగలిగితే 5 సార్లు చేయండి. లేదు ఇంకా బాగా చేస్తున్నారు అనుకుంటే 11 సార్లు లోపే చేయండి, అంతకంటే ఎక్కువ చేయండి. కావాలంటే మార్నింగ్ ఈవినింగ్ చేయండి. ఈ 1 week నిదానంగా చేసి ఒకసారి నేను చూపిస్తాను, ఇలా చేయండి.
ఇప్పుడు నేను 1 టైం చేశాను. నిదానంగా చేయండి ఒక 5 సార్లు. మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.